హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెనా గోవా మూంగ్ దాల్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినది శనగపప్పు ఒక 2 టీ గ్లాసులు, ఒక 4 అవర్స్ నానబెట్టుకొని ఈ విధంగా కొంచెం డ్రైగా ఎండబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మన కార్న్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక జామకాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనము తీసుకున్న కార్న్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. కార్న్స్ డీప్ ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఈ శనగ దాల్ని మూంగ్ దాల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం టైం పట్టినా కూడా ఒకసారి వేసేసుకొని అన్నీ వేసేసుకోవాలి. ఇది వేపుకునేటప్పుడే కొంచెం ఉప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకు మూంగ్ దాల్ చక్కగా వస్తుంది. మూంగ్ దాల్ వేగేటప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉంటే అన్నీ సమానంగా వేగుతాయి ఫ్రెండ్స్. లేదంటే కొన్ని మాడిపోతాయి, కొన్ని పచ్చిగా ఉండిపోతాయి. ఈలోగా మనం జామకాయలని కట్ చేసేసుకొని ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న మూంగ్ దాల్ స్వీట్ అండ్ హాట్ మూంగ్ దాల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జామకాయ పండింది కాబట్టి. అదే పచ్చికాయ తీసుకుంటే క్రంచీగా ఉంటుంది ఫ్రెండ్స్. జామకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని మనము కారం, ఉప్పు, ధనియా పౌడర్ చల్లుకొని పక్కకు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మూంగ్ దాల్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఈ మూంగ్ దాల్ తినడానికి క్రంచీగా, ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పు నానిన దాన్ని బట్టి ఈ విధంగా పైకి వస్తాయి ఫ్రెండ్స్. గుల్లగా లోపల పప్పు అంతా గుల్లగా అయ్యి ఈ విధంగా వస్తుంది. కానీ ఈ మూంగ్ దాల్ మనం బయట కొనుక్కునే మూంగ్ దాల్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మూంగ్ దాల్ గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడే తీసేసుకోవాలి. ఎందుకంటే మనము తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దానిలో ఉన్న పవర్కి అది మొత్తం మాడిపోయినట్టు అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మూంగ్ దాల్ దింపుకున్నాక మనము కొంచెం కారం దీని మీద యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఉప్పు వేసుకునే ఇది వేపుకున్నాం కాబట్టి. సింపుల్ అండ్ ఈజీగా గోవా శనగపప్పు మూంగ్ దాల్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్స్ లభిస్తాయి. నీట్గా, హెల్తీగా ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయి. గోవా తినడం వల్ల మన ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవచ్చు. డైజెషన్ సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది. హెల్దీ చనా దాల్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్.